హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ప్రీవియస్ వీడియోలో అంతా చూపించాను కదా, అంటే మధురై మరియు పాండిచ్చేరి ట్రిప్ అంతా కూడా చూపించాను కదా. ఇది వచ్చేసి అరుణాచలం అనమాట. అరుణాచలం ట్రిప్ అనమాట. ఇది స్టార్టింగ్ ప్లేస్ కదా, అంటే ఇక్కడ మనము టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం కదా, అందుకే మేము ఇక్కడ జస్ట్ ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ అరుణాచలంలో ఎర్లీ మార్నింగే మేము ఎంటర్ అయ్యామన్నమాట. 6 o'clock అట్లా అనుకుంటాను. ఎంటర్ అయ్యేసి అండ్ మేము టెంకాయ తీసుకునేసి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసేయాలనేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడాను. చూడండి, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ స్టార్ట్ చేద్దామనేసి మేమందరూ మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. ఈ టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. ఆల్మోస్ట్ మధురై, అరుణాచలం ఇవన్నీ టెంపుల్స్ కూడా కొంచెం ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఆ కలర్ ఇదంతా కూడాను చూడండి, అప్పుడే వేసిన పెయింట్ లాగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. స్వామిది దర్శనం చేసుకొని చూడండి, ఇక్కడ మేమైతే శివుని బొట్లు పెట్టుకొని వేసినాం అనమాట. మేమంతా కూడాను మా ఫ్రెండ్స్ అందరూ అక్కడైతే దావలోనే అందరూ నడుస్తూ ఉంటారు కదా, అక్కడే మేము టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేయాలనేసి నేను డుమ్ముగాడు మరియు మహేష్ అనమాట. ఈ బాబాయ్ అయితే మాకు వదలలేదు, బ్యాక్ సైడ్ ఉన్నాడు చూడండి, ఆశీర్వదిస్తున్నాడు. అంటే వదలలేదనమాట, స్వామి దగ్గరే ఉన్నాడు. ఓకే, అట్లే నేను బ్యాక్ సైడ్ అసలు సెల్ఫీ వీడియో తీస్తుంటే వెనుకున్నాడు, నేను చూడలేదనమాట. సడన్గా అది లైటింగ్ కొడుతుంది కదా, ఆ లైటింగ్ కనిపించలేదనమాట కెండ్లకి. వన్స్ ఇది వెళ్ళిన తర్వాత మొబైల్లో చూస్తుంటే మా స్వామి కనిపిస్తున్నాడు అనమాట. అంటే మహేష్ టెంకాయ తీసుకొని బిరిబిరి వెళ్ళాలా అంటే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుందనే దీంట్లోనూ మేము బయలుదేరుతూ ఉన్నాం అనమాట. బట్ నాకైతే వీడియో చేయాలనిపించి అంత వీడియో చేద్దామనేసి నేనైతే కొంచెం అక్కడే నిదానంగా ట్రై చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా ముని చూడండి, ముని టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాడు. మా డుమ్మగానికి ఎర్లీ మార్నింగ్ కదా, ఎల్లి నీళ్ళు కావాలా అనేసి అడుగుతూ ఉన్నాడు. అందుకని మా ముని తాపుతున్నాడు అనమాట. అంటే వెళ్ళి టెంకాయ కొట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం అందరూ. అక్కడ నుంచి మళ్ళీ దీపం తీసుకొని వెళ్ళేసి మనం ఫస్ట్ లింగంతోనూ స్టార్ట్ చేయాలి కదా మనము. అంటే 8 లింగాలను దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి కాయ కొట్టి స్టార్ట్ చేస్తామన్నమాట. మేమందరూ కూడాను చూడండి ఇక్కడ నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు అంటే ఎక్కువ ఇక్కడంతా చూడండి, ఇది ఫస్ట్ లింగం అనమాట. ఇక్కడ మేము దీపం వెలిగించాను, నేను తేజు వెలిగించేసామన్నమాట. వెలిగించేసి మళ్ళీ ఆ లింగం దర్శించుకొని అంతా మళ్ళీ స్టార్ట్ చేసేసామన్నమాట. నేను మహేష్ స్వామి అన్న ఒక దగ్గర ఉన్నాము. అంటే అందరూ ఫ్లోలో వెళ్ళిపోతున్నారనమాట నడుచుకొని. మళ్ళీ తేజు ముని కొంచెం బ్యాక్ మా వెనుకున్నారు, మేము నడుచుకొని వస్తూ ఉన్నాం అనమాట. అంటే ఆ 14 కిలోమీటర్ల జర్నీ అనేది అంటే అది కూడా సపరేట్ ప్లేస్ ఏమీ లేదు కాబట్టి అది రోడ్డు దీంట్లోనే నేను అడుగుతున్నాను అనమాట. అంటే సుట్టేసుకొని వెళ్ళాలా లేకపోతే ఎట్లా అనేసి. అంటే నార్మల్ నడికే అనమాట. నేను అనుకున్నాను తిరుపతి నడక ఎలా ఉంటుందో అలా అని అనుకున్నాను అనమాట. అంటే కొంచెము సపరేట్ కొండలాగా ఉంటుందేమో, అది నడచాలేమో అని నేను అనుకున్నాను అనమాట. కానీ ఇదేమి అట్లేమి ఉండదు, నార్మల్ రోడ్డు పైన నడుచుకోవడమే వెళ్ళడమే అనమాట. ఒక రౌండ్ వేసేదైతే ఇలాగా అట్టా మేము గిరి ప్రదర్శన సాగింది. మా కాళ్ళు అయితే బాగా నొప్పిచ్చేసినాయి అనమాట. అందుకే అదేమి ఫీట్ మసాజ్ లాగా చేయించుకున్నాం అనమాట. అది అయిన తర్వాత ఇది ఆఫ్టర్ దర్శనం అనమాట. దర్శనం అయిన తర్వాత ఇది ప్రసాదం తీసుకుంటున్నాం చూడండి. అంటే నడిచి సుస్థ అయిపోయి మా తేజు, నేను, ముని అందరూ కూర్చొని వేస్తామన్నమాట. ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. బట్ దర్శనం అయితే మాకు త్వరగా అయిపోయింది అనమాట, చాలా బిరీ అయిపోయింది. చాలా లేట్ అవుతుంది అనుకున్నాము, బట్ మాకైతే త్వరగా అయిపోయింది. అసలు 10-15 మినిట్స్ కూడా పట్టలేదు. మాకు తెలియదు అంత త్వరగా దర్శనం అవుతుందని, నిజంగా తెలియదు. చాలా 9 hours అట్లా అవుతుందేమో తిరుపతి లాగా అని అనుకున్నాము, బట్ చాలా త్వరగా అయితే దర్శనం అయిపోయింది. చూడండి, ప్రసాదం తినేసి ఇట్లా ఫోటో స్టిల్ తీద్దామనేసి బయటకు వచ్చేసామన్నమాట ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాత. చాలా బాగా దర్శనం అయితే జరిగిందనమాట. మధ్యలో చూడండి, డుమ్ముగాడు మహేష్ అయితే ఇద్దరు జత అనమాట. వాళ్ళు జతలోనే వచ్చారు. నేనన్నా కొంచెం స్పీడ్గా ముందుకు వచ్చేసాను. మా డుమ్ముగాడు అలుక్కుంటూ అప్పుడప్పుడు వాళ్ళ పప్ప వాడు కూర్చొనేసి నిదానంగా వచ్చారనమాట. గిరి ప్రదక్షిణ చేసుకొని అక్కడక్కడ నిదానంగా కూర్చొని వచ్చామన్నమాట. అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. బట్ నాకు తెలిసి ఒక 3 times చేయాలని మహేష్ చెప్పినాడు.
మాదైతే 1 టైం కంప్లీట్ అయింది. ఇంకో 2 టైమ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడే కాదు 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తాం. అంటే నియర్ బై బెంగుళూరే కాబట్టి మనం ఖచ్చితంగా ట్రావెల్ చేయొచ్చు. శివుని టెంపుల్ చాలా చాలా బాగుంది. అంటే చెప్పింది విన్నాను కానీ అక్కడ పోయిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. అస్సలు నాకు చూస్తూ ఉంటేనే అంత పెద్ద టెంపుల్ బయటంతా కూడాను స్పేసియస్గా ఉంది. క్రౌడ్ కూడా కొంచెం తక్కువగానే ఉండేది. మేము మండే పోయినాము. మేబీ సండే ఉండేది, చాలా ఎక్కువగా క్రౌడ్గా ఉంటుందేమో తెలీదు. మేము మండే కాబట్టి అది కూడా మేము గిరి ప్రదక్షిణ చేయడానికే దగ్గర దగ్గర మేము 7:30కి ఏమో స్టార్ట్ చేసినాము. 7:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1-2 అయిందనమాట. మేము గిరి ప్రదక్షిణ ముగించేదానికి. అక్కడికి మేము ఇది మోక్ష మార్గం కూడా వెళ్ళలేదనమాట. అక్కడ ఫుల్ క్యూ ఉండింది. అక్కడికే నడిచి మాకు కాళ్ళంతా కొంచెం నొప్పిగా ఉండింది. అందుకని ఇంకా క్యూలో నిలబడేంత ఓపిక లేకపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది మిస్ చేయకుండా రావాలనమాట. అంటే తెలీదు 9 అవర్స్ మళ్ళీ మాకు దర్శనానికి టైం పడుతుందేమో అనేసి కొంచెం కూర్చొని వేద్దామనేసి అక్కడ కూర్చున్నామన్నమాట. అక్కడ కూర్చొని తర్వాత మళ్ళీ కుబేరలింగం లాస్ట్ దర్శనం చేసిన తర్వాత మేము కొంచెం కూర్చొని ఉన్నామన్నమాట. మళ్ళీ ఇంకా దర్శనానికి ఇంకా నిలబడాల్సిందేమో అనుకొని తెలీదు మాకు 10-15 మినిట్స్ లోపల దర్శనం అవుతుందంటే ఖచ్చితంగా అది కూడా చేసుకొని వచ్చేవాళ్ళము. బట్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదా, ఇంకా అప్పుడు ఖచ్చితంగా దాన్ని అయితే మిస్ చేయకుండా చేసుకొని వచ్చేస్తామన్నమాట. చూడండి, ఇదైతే ఇట్లా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. నాకు చాలా చాలా ఇష్టమైందనమాట. ఎవరైనా గిరి ప్రదక్షిణ మాత్రము బాగా ప్రశాంతంగా చేయండి. హరీబరీగా పోయే అవసరం లేదు. ఎందుకంటే దర్శనం త్వరగానే అయిపోతుంది. నార్మల్ స్పెషల్ డేస్లో ఏమో కానీ నార్మల్ డేస్లో అయితే మీకు పెద్దగా టైం ఏం పట్టదు. అది 50 రూపీస్ దర్శనం వెళ్ళాం మేము, ఇంకా త్వరగా అయిపోయిందనమాట మాకు. చాలా చాలా ప్రశాంతంగా జరిగింది మా దర్శనము. ఆ దేవుడు మా అందరినీ కాపాడాలని, మిమ్మల్ని చూసే వాళ్ళందరినీ కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ ఇదంతా కూడాను మేము ముందర చూపించాను కదా స్టార్టింగ్లో, అదంతా టెంకాయ కొట్టి మేము స్టార్ట్ చేసేదనమాట. ఇది దర్శనం అయ్యి బ్యాక్ సైడ్ వచ్చే గోపురాలు అనమాట. అంటే గుడి చుట్టూ ఇదే. యాక్చువల్గా అది లోపల కూడా మొబైల్ అలో ఉంది అనుకుంటాను. నేను ఎందుకని వీడియో తీయలేదు. బట్ బయట అయితే లోపల కూడా తీసింటే బాగుండు అని అనిపించింది నాకైతే. కొంచెం భయం అనమాట. అవుట్ సైడ్ లోపల వీడియో తీస్తే మళ్ళీ ఏమన్నా అంటారేమో అని భయం అనమాట. ఇదైతే బయట అనమాట. ఫుల్ అంతా కూడాను బయట ఇంత బాగుందంటే లోపల కూడా అంతే, చాలా 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 బాగుంది. అసలు బయట కూడా మనకి ప్రసాదాలు అయితే అన్నీ ఇస్తూ ఉంటారు. మేమైతే లోపల ప్రసాదం తీసుకొని పులిహోర మరియు లడ్డు 2 తీసుకొని ఆడే తినేసామన్నమాట మేము, మా ఫ్రెండ్స్ అందరూ కూడాను. అదైన తర్వాత బయట వచ్చి మళ్ళీ నార్మల్ ఫోటోషూట్ అంతా కూడాను చేసామన్నమాట. చూడండి, ఇలాగా ప్రసాదం ఇచ్చేసి తీసుకొనేసిన తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేసేది అనమాట. ఇది అరుణాచలం దర్శనం అరుణాచలేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇట్లా బయట వచ్చి కొన్ని ఫ్రెండ్స్ మామూలే మేమన్నీ కొన్ని కొనుక్కున్నాము. కొందరు మాకు కొనిచ్చారు, మేము కొన్ని మా ఫ్రెండ్స్ కొనిచ్చాము. అట్లా కొన్ని గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. బట్ ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. నాకు ఆల్మోస్ట్ తిరుపతి తర్వాత మధురై మరియు అరుణాచలం ఈ 3 టెంపుల్స్ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. అంటే నేను చూసింది ఇప్పటి వరకు. ఇంకా మిగతా ఎప్పుడైనా చూస్తే మళ్ళీ చేంజ్ అవుతుందేమో తెలియదు. ప్రస్తుతం అయితే ఇవి అన్నీ బాగా నచ్చినాయి నాకు. నెక్స్ట్ టైము ఖచ్చితంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. స్వామి అందరినీ మమ్మల్ని కాపాడాలని అనుకుంటున్నాను అనమాట. చూడండి, ఇదంతా కూడా అంటే నేను బయటకు వచ్చిన తర్వాత గోపురం అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. అంటే కెమెరా ఎత్తి ఆల్మోస్ట్ 2:30 అట్లా ఫుల్ ఎండ్ వచ్చేసింది అనమాట. చూడండి, ఆ ఎండ్లో కూడా కొంచెం వీడియో తీసేద్దామనేసి కొంచెం ట్రై చేశానట్లే. చూడండి, అదంతా కూడాను ఇంకేమందరూ ముందు మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు అనమాట. నేనే కొంచెం వీడియో తీద్దామనేసి అక్కడ ఉండేసి అంతా వీడియో అంతా కవర్ చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది మా ట్రిప్ అంతా కూడాను. ఐ హోప్ మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటాను. మీకు అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచలేశ్వరుని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఖచ్చితంగా. చాలా చాలా అద్భుతమైన వ్యూ అనమాట. నడిచేది కానీ అదంతా కూడా ఒక అనుభవం అనమాట. అన్ని లింగాలు దర్శించుకోవడము అన్నీ కూడాను నాకైతే బాగా నచ్చిందనమాట ఈ ట్రిప్ మొత్తానికి. చూడండి, ఎంత నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్